పొన్నగంటి కూర తినడం వల్ల కళ్ళు మసకలు తగ్గి కళ్ళు క్లియర్గా కనిపిస్తాయి. కంటి చూపు పెరగడానికి ఉపయోగపడుతుంది పొన్నగంటి కూర. ఈ పొన్నగంటి కూర పల్లెటూరుల్లో ఫ్రీగా దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే చాలా హెల్తీ రెసిపీ చేయబోతున్నా. పొన్నగంటి ఆకుతో కారప్పొడి చేయబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. 1 కప్పు ధనియాలు తీసుకోవాలి, పచ్చిశనగపప్పు తీసుకోవాలి, కొద్దిగా చింతపండు తీసుకోవాలి, 10 మెంతులు తీసుకోవాలి, వెల్లుల్లి, 1/2 కప్పు నువ్వులు తీసుకోవాలి, పొట్టి మినపప్పు తీసుకోవాలి, జీలకర్ర, 15 ఎండుమిర్చి తీసుకోవాలి. మనం కారం ఎంత తినాలనుకుంటే అన్ని ఎండుమిర్చి వేసుకోవచ్చు. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఇలా పొట్టి మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 10 మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. నువ్వులు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేను 15 ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చిని ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. లోపల గింజలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఓకే, చూడండి, ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పొన్నగంటాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పొన్నగంటాకుని ఆకులన్నీ కోసుకుని నీట్గా కడుక్కొని ఫ్యాన్గాల్లో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఒక నైట్ అంతా ఫ్యాన్గాల్లో ఆరబెట్టాను. మంచిగా ఆరిందనమాట. ఆరిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. చూడండి, పొన్నగంటాకు అయితే మంచిగా ఫ్రై అవ్వింది. ఈ ఆకుని ఇలా పట్టుకొని నలుపుతుంటే ఇలా పొడి అవుతుంది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, చూడండి, మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పప్పులన్నీ మంచిగా చల్లారాయి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బాగా మెత్తగా చేయకూడదు, ఇలా బరకగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పొన్నగంటాకును వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పొన్నగంటాకు కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది.
స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఈ పొన్నగంటాకు కారప్పొడి చిన్నపిల్లలకు పెట్టుకుంటే చాలా మంచిది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. అట్టు, దోశలు, ఇడ్లీ చాలా చాలా బాగుంటుంది కారప్పొడి వేసి తింటే. ఈ పొన్నగంటాకు వర్షాకాలంలోనే దొరుకుతుంది. చేరుగట్టుల్లోనూ కాలువ గట్టుల పైన బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పొన్నగంటాకే ఉంటుంది. ఈ పొన్నగంటాకుతో చాలా చాలా రెసిపీ చేసుకోవచ్చు. పప్పు, పొన్నగంటాకు ఫ్రై, ఇలా బోలెడన్ని రెసిపీ చేసుకోవచ్చు. హెల్దీ కూడా. ఈ పొన్నగంటాకు తింటే కళ్ళుకి చాలా మంచిదంట. చాలా బాగా పనిచేస్తాయంట కళ్ళు. ఇప్పుడు డాక్టర్లు అయితే పొన్నగంటాకు వారానికి 3 సార్లు తినమని చెప్తున్నారు. ఈ పొన్నగంటాకు ఎవరికి దొరికినా అసలు వదలకండి. ఇలా బోల్డ్ రెసిపీ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, పొన్నగంటాకు కారప్పొడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.